కాంతారా చాప్టర్ 1 ఇప్పుడే కంప్లీట్ చేయడం జరిగింది. సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ చెప్పాలంటే నాకైతే పిచ్చిగా నచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్లో ఒక 5 సీన్లు అంటే మీరు అక్కడైతే దిమ్మ తిరిగిద్ది. ఎలాంటి సీన్లు అసలు నెవర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ ఒక కొత్త సినిమాటిక్ యూనివర్స్లోకి మనల్ని తీసుకెళ్ళింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది అనమాట. లైక్ ఆ రాజులు ఈ పేద ప్రజలు మాట్లాడుకోవడం, వీళ్ళ దేవుని వాళ్ళు గొప్ప చెప్పడం, అక్కడైతే కొద్దిగా ల్యాగ్ ఫీలింగ్ కలిగింది. ఇక ముందుకు వెళ్తున్న కొద్ది సినిమా ఎక్కడా కూడా కూర్చోదు, వేరే లెవెల్ వెళ్ళిద్ది. లాస్ట్లో ఒక ఫైట్ ఉంటుంది. నాకైతే ఒక బాహుబలిలో జరిగేటటువంటి యుద్ధం, పార్ట్ 1లో ఒక యుద్ధం ఉంటుంది కదా, మన బల్లాలు లేవు బాహుబలిగా చేస్తారు కదా కిల్కిల్గాల మీద, అలాంటి యుద్ధాన్ని అయితే ఏ మాత్రం తీసుకోకుండా అలా పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు. ఏ సీన్ చూసినా కానీ క్లైమాక్స్లో ఉంటుంది, ఏ సీన్ చూసినా కానీ ఇంటర్వెల్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ వస్తే ఇక్కడ ఇంటర్వెల్ పడిద్దిరా అనుకుంటాం, మళ్ళీ సెకండ్ హాఫ్లో ఒక సీన్ వస్తే ఇక్కడ క్లైమాక్స్ పడిద్దిరా అనుకుంటాం. అలా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం చేసిండు. పెట్టినటువంటి ప్రతి రూపాయి కానిచ్చేలా. రిషబ్ శెట్టి యాక్టింగ్ అయితే దండేసి దండం పెట్టవచ్చు. తను అరుస్తుంటే చెవులు గీ అంటనే ఇంకా మైండ్లో నుండి పోనే పట్టలేదన్నమాట. ముఖ్యంగా మన తెలుగు యువత సినిమాని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అనేటటువంటిది 100% వస్తుంది. మరి బీజం ఎలా ఉంది, హీరోయిన్ క్యారెక్టర్ ఏంది అనేటటువంటి ఫుల్